G9 టీవీకు స్వాగతం. పేరు లక్ష్మీకాంతమ్మ. నేను ఇంద్రమ్మ ఇంటి కింద ఇల్లుని కట్టుకున్నాను. ఎప్పుడు కట్టుకున్నారు? 2007లో ఇల్లు కట్టుకున్నాను. మీ పేరు మీదే ఉందా పట్టా? అది పేరు మీదే పట్టా ఉంది, ఒరిజినల్ పట్టా కూడా ఉంది. కడుపు కట్టుకొని నా ఇల్లుని కట్టుకున్నాను. మీకు ఎక్కడ ఇల్లు దొరకలేదా నాయుడు పవన్? నా ఇల్లు నేను మీరు కొనడానికి ఇక్కడే ఆత్మహత్య చేసుకొని సావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మా ఉండాల్సిన ఇంట్లో ఉండకుండా నేను ఎక్కడికి వస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి అయ్యా. ఇల్లు నా కష్టంతో కట్టుకుంటానయ్యా అని నా గోలు ఇల్లు ఇచ్చుకుంటున్నా కానీ ప్రజలందరూ నీకే అమ్మాయా అంటున్నారయ్యా. అది గాలిలో నేను కలెక్టర్ దగ్గర చెప్పాను. నా బాధని నీతో నువ్వు ఉండొచ్చమ్మా అని చెప్పారు. నీతో నువ్వు ఉండొచ్చమ్మా, నీకు అన్ని రైట్స్ ఉన్నాయి, నీ పేపర్లన్నీ నేను చెక్ చేశాను, న్యాయం మీదే. చంద్రబాబు గారు మీరే నాకు న్యాయం చేయాలి. ఈ ముసలితనంలో నేను బాధలు పడుతున్నాను. నన్ను ఒక భారీ కనికరించండి, న్యాయం చేయండి. అయ్యా కలెక్టర్ గారు, మీరు కూడా నాకు న్యాయం చేస్తారని ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చాను. నాకు న్యాయం చేయండి అయ్యా. డిపాజిట్ చేసింది అది ఆ డబ్బులు నేను బ్యాంకులోంచి తీసుకొని కడ్డీలు అన్నీ నేను ఎవరి దగ్గర అప్పులు చేయలేదు, ఈ ఇంటి మీద అప్పులు చేయలేదు, నా స్థలం కూడా బ్యాంకులో పెట్టలేదు. నా ఉన్న డబ్బులతోనే నేను కట్టుకున్నాను. బంగారంతా బ్యాంకులో వెళ్ళిపోయింది. అన్నాని ఒక దగ్గర పోలేదు, ఎవరి ప్రేరేం లేకుండా, నా భర్త ప్రేరేం లేకుండా నేను నా ఇంట్లో నేను కట్టుకున్నాను.